welcome to our channel. In today's video, we are going to see a problem on Z test for difference between two means. So, ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ మెన్ బై శాంప్లింగ్ అనేది చూసాము. అలాగే శాంప్లింగ్లో మనం ఎక్కువ యూజ్ చేసే మోడల్స్ కూడా చూసాం. అందులో ఒకటి జెడ్ టెస్ట్. జెడ్ టెస్ట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. ఇన్ జెడ్ టెస్ట్ వీఆర్ హ్యావింగ్ 4 టైప్స్. ఆ 4 టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాము అనేది చూద్దాం. Now let's see the problem. A randomly selected sample of 61 female students had an average college GPA of 3.08 points with a standard deviation of 0.32 points. A randomly selected sample of 64 male students had an average college GPA of 2.9 points with a standard deviation of 0.34 points. Use a 5% significance level and test the claim that there is a difference between the GPAs of male and female students. సో ఇక్కడ మనకి ఒక కాలేజ్లో ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకున్న ఫీమేల్ స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్ వాళ్ళ కాలేజ్ జీపీఏ ప్లస్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు. మనల్ని ఏమడిగాడు అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టెస్ట్ ద క్లైమ్ దట్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద జీపీఎస్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ స్టూడెంట్స్ జీపీఎస్ మధ్య డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనల్ని టెస్ట్ చేయమన్నాడు అనమాట. మనకు ఆల్రెడీ శాంప్లింగ్స్లో తెలుసు టీ టెస్ట్, జెడ్ టెస్ట్ ఉండింది. ఎందుకు జెడ్ టెస్ట్ ఉంది అంటే మీన్స్ మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి మనకి టీ టెస్ట్ అండ్ జెడ్ టెస్ట్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, యావరేజ్ ఇచ్చాడు. యావరేజ్ ఇస్ నథింగ్ అబౌట్ మీన్, రైట్? సో ఇది మనకి జెడ్ టెస్టా టీ టెస్టా అనే డౌట్ రావచ్చు. ఇక్కడ హెడ్డింగ్ పెట్టాం కదా, జెడ్ టెస్టే కదా, మళ్ళీ డౌట్ ఏంటో అనుకోవచ్చు. బట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ శాంపుల్ సైజ్ చూడండి ఎంత ఉంది. N1 ఈజ్ ఈక్వల్స్ టు 61. మనకి గ్రేటర్ దాన్ 30 ఉంటే ఇట్ ఈస్ ఏ లార్జ్ శాంపుల్. సో లార్జ్ శాంపుల్లో ఉండేది జెడ్ టెస్ట్ అనమాట. అంటే మనకి ఇక్కడ జెడ్ టెస్ట్ ఇచ్చాడు. జెడ్ టెస్ట్లో కూడా వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లైక్ 4 టైప్స్ ఉన్నాయి. ఒకటి టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్, ఇంకొకటి టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ పాపులేషన్ ప్రపోర్షన్స్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ మీన్, సింగిల్ ప్రపోర్షన్. సో ఇలా ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకుని మనకి ఇది జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ మీన్స్. ఎలా అంటే మనకి ఇక్కడ 2 మీన్స్ ఇచ్చాడు, 2 శాంపిల్స్కి సంబంధించిన 2 మీన్స్ ఇచ్చాడు. ఓకే, నౌ లెట్ us solve this problem. Now let us write down what is given in the sum. N1 is equals to 61. ఇక్కడ ఫీమేల్ స్టూడెంట్స్ వచ్చి 61 ఇచ్చాడు. అండ్ యావరేజ్ జీపీఏ, లెట్ us assume average GPA of girl students as x1 bar. x1 bar is equals to 3.08 and standard deviation sigma 1 is equals to 0.32. In the same way, N2, sample of 64 male students, right? N2 is 64. x2 bar is average college GPA is 2.9 and standard deviation sigma 2 is 0.34. Now let us start solving the sum. From here we are going to write test of hypothesis. Okay, in test of hypothesis the first point is null hypothesis. How we will set up a null hypothesis? Testing of hypothesis is also నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్ అనేది ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి, ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రొసీజర్ ఆఫ్ టెస్టింగ్ ఆఫ్ హైపోథసిస్లో ఫస్ట్ మనం నల్ హైపోథసిస్ అనేది సెటప్ చేయాలి. సో హియర్ we will set up a null hypothesis as there is no significant difference between the GPAs of male and female students. In the same way, we will also set up a alternative hypothesis. In alternative hypothesis, we set up like there is a significant difference between the GPAs of female and male students. Now, let us write the level of significance. Here, the level of significance alpha is equals to 5%. Okay, ఇది
ఒకవేళ మనకి ఇక్కడ క్వశ్చన్లో ఆల్ఫా కానీ ఇవ్వకపోతే లైక్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇక్కడ చూడండి యూజ్ ఏ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని ఇచ్చాడు కదా, కాబట్టి మనం ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 5% అని తీసుకున్నాం. ఒకవేళ మనకి క్వశ్చన్లో ఇలా యూజ్ ఏ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అని కానీ 1% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ కానీ ఇవ్వకపోతే మనం బై డిఫాల్ట్ 5% తీసేసుకోవచ్చు అనమాట. అంతేకాని ఇవ్వలేదు ఏం తీసుకోవాలి అన్న డౌట్ అయితే అవసరం లేదు. బై డిఫాల్ట్ వీ కెన్ టేక్ 5% level of significance. Now, ఇది జెడ్ టెస్ట్ కదా, జెడ్ టెస్ట్లో వీల్ హ్యావ్ 2 tail టెస్ట్ అండ్ 1 tail టెస్ట్. ఇది మనకి 2 tail టెస్టా 1 tail టెస్టా టైప్ ఆఫ్ టెస్ట్ కూడా మనం తీసుకోవాలన్నమాట. టైప్ ఆఫ్ టెస్ట్ ఇట్ ఈస్ 2 tailed టెస్ట్. ఎలా 2 tail టెస్ట్ అయ్యింది, ఎలా 2 tail టెస్ట్ అయ్యింది అంటే ఒకసారి క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్లో మనకి ఎటువంటి కీ పాయింట్స్ లేవు, లైక్ లెస్ దాన్ అని కానీ లోవర్ అని కానీ ఏమీ లేవు. ఇన్ కేస్ మనకి క్వశ్చన్లో లోవర్ అని కానీ లెస్ అని కానీ లేదు బిలో అని కానీ మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ 1 tail టెస్ట్. 1 tail టెస్ట్లో మళ్ళీ రైట్ టైలా లెఫ్ట్ టైలా అనే డౌట్ ఉంటుంది మనకి. ఇది లోవర్ అని కానీ లెస్ కానీ బిలో అని కానీ ఇచ్చినప్పుడు 1 tail టెస్ట్, ఇది లెఫ్ట్ టైల్ అనమాట. ఓకే, అదే ఒకవేళ అబోవ్ or below above or excess or more అని ఇస్తే దిస్ ఈజ్ రైట్ టైల్ టెస్ట్ అనమాట. 1 tail టెస్ట్లో రైట్ టైల్ టెస్ట్. ఒకవేళ లోవర్ లెస్ బిలో అని ఇస్తే అది లెఫ్ట్ టైల్ టెస్ట్. అబోవ్ మోర్ దాన్ ఎక్సీడ్స్ ఎక్సెస్ అని ఇస్తే ఇది రైట్ టైల్ టెస్ట్. ఓకే, మనకి ఇక్కడ ఎటువంటి కీ పాయింట్స్ లేవు కాబట్టి ఇఫ్ దెర్ ఈజ్ నో కీ పాయింట్స్, ఓకే, నో కీవర్డ్స్ ఉంటే అది మనకి 2 tail టెస్ట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఎటువంటివి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ఏ 2 tail టెస్ట్. సో ఫార్ములా, వాట్ ఈస్ ద ఫార్ములా వి యూజ్ హియర్? సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ x1 బార్ మైనస్ x2 బార్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 స్క్వేర్ డివైడెడ్ బై n1 ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ బై n2. ఓకే, మనకు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం రాసుకున్నాము. అగైన్ చూద్దాం. n1 ఈజ్ ఈక్వల్స్ టు 61, n2 ఈజ్ ఈక్వల్స్ టు 64, x1 బార్ ఇస్ 3.08, x2 బార్ ఇస్ 2.9, సిగ్మా 1 ఈజ్ ఈక్వల్స్ టు 0.32, సిగ్మా 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.34. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫార్ములాలో మెన్షన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ x1 బార్. ఆల్రెడీ మనకి మీన్ ఇచ్చేసాడు కదా, మీన్ x1 బార్ ఎంత ఇచ్చాడు మనకి 3.08 మైనస్ x2 బార్ వచ్చేసి 2.9 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా 1 ఇచ్చాడు. సిగ్మా 1 అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ సిగ్మా 1 0.32 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n1 వచ్చేసి ఫీమేల్ స్టూడెంట్స్ x1 ప్లస్ సిగ్మా 2 హోల్ స్క్వేర్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మేల్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడు 0.34 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై మేల్ స్టూడెంట్స్ వచ్చేసి 64. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నౌ 3.08 మైనస్ 2.9 0.18 వచ్చింది. మాడ్యులస్ 0.18 ఎంత వచ్చింది అంటే మనకి 0.18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.32 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 0.1024 డివైడెడ్ బై 61 ప్లస్ 0.34 హోల్ స్క్వేర్ చేయాలి. 0.34 హోల్ స్క్వేర్ ఇస్ 0.1156 డివైడెడ్ బై 64. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్లో ఒకవేళ నెగిటివ్ పాయింట్ ఉంటే పాజిటివ్ అయిపోతుంది, పాజిటివ్ ఉంటే సేమ్ పాజిటివ్ లానే ఉంటుంది. సో 0.18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.1024 డివైడెడ్ బై 61 చేయాలి. 0.1024 డివైడెడ్ బై 61 ఎంత వచ్చింది మనకి 0.00167 0.0016 అంటే 0.002 తీసుకోండి ప్లస్ 0.1156 డివైడెడ్ బై 64 0.0018 ఇది కూడా మనం 0.002 తీసుకున్నాం 0.002 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.002 ప్లస్ 0.002 ఏంటంటే మనకి 0.004 దీనికి స్క్వేర్ రూట్ చేయాలన్నమాట 0.18 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 0.004. ఓకే, 0.004కి స్క్వేర్ రూట్ వచ్చి 0.063. సో ఇక్కడ మనం ఎంత తీసుకుంటామంటే 0.06
that is equals to 0.18 divided by 0.06. So 0.18 divided by 0.06 ఎంత వచ్చింది మనకి 3. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ. జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ ఈస్ 3. ఇప్పుడు మనం జెడ్ టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, జెడ్ టేబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి we need level of significance alpha is equals to 5% and type of test is two-tail test. Okay, now let us see how much we will get. Let us see a table value here. సో చూడండి, మనకి 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర టూ టైల్లో ఎంత వచ్చింది. 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర వీఆర్ హ్యావింగ్ 1.96. టేబుల్ వాల్యూ ఈస్ 1.96. Now comparing Z calculate value and Z table value. Calculate value is greater than table value. That means here we accept H1 alternative hypothesis. Here we accept H1 alternative hypothesis. Then what is the conclusion we are having here? కన్క్లూజన్ ఎలా రాస్తాము అంటే, మనం ఆల్రెడీ ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పి రాసుకున్నాం కదా. మనం ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఏమని సెట్ చేసాము? దెర్ ఈజ్ అ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద జీపీఎస్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ స్టూడెంట్స్. హియర్ ది జెడ్ క్యాలిక్యులేట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ జెడ్ table value. Then we accept alternative hypothesis H1 at 5% level of significance, and we conclude that there is a significance difference between the GPAs of male and female students. GPAs of male and female students. This is the way we solve the JET test problem. So if you like this video, please do like, share and subscribe our channel for more videos. In next video, let us see a second model of JET test. Bye.